ఎన్నిసార్లు రిపేర్ చేయించినా మీ గీజర్ లోని హీటింగ్ ఎలిమెంట్ కంప్లైంట్ వస్తుందా? ట్యాప్స్, వాల్ మిక్సర్స్ వైట్ కలర్ లో డిపాజిట్ ఫామ్ అయ్యి బ్లాక్ అవుతున్నాయా? హెయిర్ ఫాల్ అవ్వడం కానీ, స్కిన్ లో డ్రైనెస్ కానీ, స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ ప్రతి ఒక్కరూ వాళ్ళ ఇంట్లో ఫేస్ చేసే ప్రాబ్లం అండి. మనం వాడే రా వాటర్ లో శుద్ధ కంటెంట్ కానీ, సాల్ట్ కంటెంట్ కానీ ఎక్కువగా ఉండడం వల్ల స్కేలింగ్ అయితే ఫామ్ అవుతుంటుందండి. ఈ స్కేలింగ్ వాటర్ ని మనం యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మన ఇంట్లో వాడే స్టీల్ ట్యాప్స్ కానీ, వాల్ మిక్సర్స్ గానీ, డైవర్టర్స్ గానీ, గీజర్స్ గానీ, ప్యూరిఫైర్స్ గానీ, వాషింగ్ మిషన్స్ గానీ డ్యామేజ్ అవుతుంటాయండి. ఇదంతా ఈ స్కేలింగ్ మనం ఇంట్లో డైరెక్ట్ గా మన సిపివిసి పైప్స్ అయినా, యూపీవీసీ పైప్స్ అయినా 1 ఇంచ్ యూజ్ చేసినా, 1.5 ఇంచ్ యూజ్ చేసినా సరే ఇంత స్కేల్ ఫామ్ అవడం వల్ల మనకి ఫ్లోటింగ్ అయితే డ్రాప్ అవుతుంటుంది. స్కేలింగ్ వాటర్ మనం యూజ్ చేయడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అవడం కానీ, స్కిన్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ జరుగుతుంటాయి. దీనికి సొల్యూషన్ ఏంటంటే, ప్రజెంట్ మనకు మార్కెట్ లో ట్రెండ్ అవుతున్నటువంటి హిమాజల్ స్కేల్ అవుట్ వాటర్ కండిషనర్ అండి. ఇది మనకు అపార్ట్మెంట్స్ కానీ, విల్లాస్ కానీ, హోమ్స్ కానీ, అగ్రికల్చర్ పౌల్ట్రీస్ కానీ మనం యూజ్ చేయొచ్చు. ఈ స్కేల్ అవుట్ లో చాలా వేరియేషన్స్ ఉంటాయి. మీ వాటర్ లో ఉండే టీడీఎస్ ని బట్టి ఇన్స్టాల్ చేస్తారు. దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసరికి 35,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. దీనికి వాడే ప్యూర్ టైటానియం రాడ్ ఏం చేస్తుందంటే, మనకి ఈ స్కేల్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో ఆ స్కేల్ ని మనకి డైవర్ట్ చేస్తుందండి. మన స్పేస్ ని బట్టి స్పేస్ ఎక్కువ ఉన్నట్లయితే గ్రౌండ్ ఫ్లోర్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. లేదు స్పేస్ తక్కువ ఉన్నట్లయితే మనకు ట్యాంక్ ఉండే ప్లేస్ లో కూడా ఇది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఇదైతే సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్ అండి, జీరో మెయింటెనెన్స్ అండి. కస్టమర్స్ ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. స్కేల్ అవుట్ వాటర్ కండిషనర్ మీరు ఇన్స్టాల్ చేయించుకోవాలనుకుంటే డిస్ప్లే పైన నెంబర్స్ అయితే ఇస్తున్నానండి, వాళ్ళు కాంటాక్ట్ చేసి ఇన్స్టాల్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.